హ్యాపీ న్యూ ఇయర్. midnight 12. Bro, happy new year, bro. Happy new year. Happy new year, all of you. యాక్చువల్లీ మీకు కనపడదు కానీ నా ఈ ఆఫ్ రోడ్ మార్నింగ్ చూపెడతాం. టైం వచ్చి నైట్ 2 అవుతుంది. గుడ్స్ రైల్వే స్టేషన్ పైన అయితే టెంట్స్ వేసాం. మా లొకేషన్ ఉందో రేపు మార్నింగ్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే విక్టరీస్. ఈరోజు ట్రిప్ ప్లాన్ చేసి భద్రాచలం టు మారేడుమిల్లి టు గుడిసె అనమాట. ఆల్రెడీ నేను హైదరాబాద్ టు భద్రాచలం వచ్చింది పార్ట్ 1లో అయితే నేను అప్లోడ్ చేశాను. అండ్ గుడి దర్శనం, గుడి టాప్ వ్యూస్ ఇలాంటివన్నీ చూపించాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే 30th బయలుదేరాను. 31st అయితే నేను భద్రాచలం చేరుకున్నాను. 31st మార్నింగ్ వచ్చేసి 7 o'clock దర్శనానికి వెళ్తే నాకు అరౌండ్ ఒక 2.5 hours పట్టింది. 11:30కి అయితే నేను బయట వచ్చాను. 11 అంతేనండి, 11:30కి అయితే బయట వచ్చాను. అండ్ 11:30కి బయట వచ్చేసి అలా రూమ్కి వెళ్ళేసి నా రూమ్ చెక్అవుట్ చేసేలోక 12:30 అయిందనమాట. ప్రజెంట్ అయితే 12:30 టైము. ఇప్పుడు వెళ్ళి నా తమ్ముడు లక్ష్మణ్ని రిసీవ్ చేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ తను గుడిసె వెళ్ళాడనమాట. తనకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా వెళ్ళాలి రూట్ మ్యాప్స్ అని తనకి తెలుసు. కాబట్టి తనని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి అయితే మేము మారేడుమిల్లి అయితే చేరుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 12:30 అనమాట. తను రిసీవ్ చేసుకునేలాగా ఎట్టట్నా 1 అవుతుంది. 1 to 4 మారేడుమిల్లి రీచ్ అవ్వాలి. 4 to 6 ఆ 2 hours మళ్ళీ గుడిసె దగ్గరికి టోల్గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎలా అర్థం కాలేదు, ఎంత ఫాస్ట్గా వెళ్ళాలో ఐడియా లేదు. ప్రజెంట్ రోడ్లు ఎలా ఉంది ఏంటనేది పొజిషన్ వాడిని అడిగితే రోడ్స్ అయితే అక్కడక్కడ రిపేర్ వర్క్స్ జరుగుతుందన్న. నేను మొన్న వేరే వాటర్ ఫాల్స్కి వెళ్ళాను కదా, వెళ్ళే రోడ్లో అయితే రిపేర్ వర్క్స్ జరుగుతుంది. బిట్ వచ్చేసి మనం మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ రీచ్ అయ్యేంతవరకు అయితే రోడ్స్ బాగాలేదు, అక్కడి నుంచి కూడా బాగాలేదు అన్న రోడ్స్ అన్నాడు. చూడాలండి రోడ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూసాం. దాన్ని బట్టి ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి, ఎంత ఫాస్ట్గా వెళ్తే గుడిసె హిల్ స్టేషన్ పైకి వాళ్ళు వదులుతారనేది ఇప్పుడు మెయిన్ మ్యాటర్ అనమాట. ప్రజెంట్ అయితే మా తమ్ముడిని రిసీవ్ చేసుకొని అండ్ ఈ భద్రాచలం అవుట్స్కట్స్ వెళ్ళేసి ఫస్ట్ పెట్రోల్ అయితే పెట్టేసుకుందామండి. ప్రజెంట్ అయితే పెట్రోల్ పెట్టేసుకుందాం. ఆల్రెడీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. మా వాడు బ్యాగ్ వెనకాల పెట్టుకోలేదంటే 2 bags ఉంది. నాకు ఒక బ్యాగు, వాడికి ఒక బ్యాగ్ ఉంది. వాడి లగేజ్ బ్యాగ్ వాడిది అయితే నా లగేజ్ బ్యాగ్ నాది. ఈ రెండింటిని మోసుకొని ఇప్పుడైతే వెళ్ళాలి. అబ్బా పెద్ద టాస్క్ అయిపోయింది. యాక్చువల్ ముందర పెట్టుకోవడం ఎలా ఉంటుంది, రోడ్స్ అయితే ఫ్రీగా ఉంటే ఓకే, ముందర అయితే ప్రాబ్లం లేదు. బట్ వెనకాల పెట్టుకుంటే నా వల్ల కావట్లేదు, వెనకాల వెయిట్ ఎక్కువైపోతుంది అంటున్నాడు. ఓకే, అయితే మేమైతే ప్రజెంట్ అయితే బయలుదేరేసామండి. భద్రాచలంలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పెట్టాం. ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 1 అయింది. ఇక్కడ నుంచి బయలుదేరడంలో నాకు తెలిసి 4 అంతా రీచ్ అవ్వగలమా అనేది డౌట్ అనమాట. ఎలా వెళ్తాం ఏంటి, ఎలాంటి ప్లేసెస్ మీకు చూపిస్తామని చూస్తూ ఉండండి. సూపర్ ప్లేసెస్ ఉన్నాయండి వెళ్ళే దారులలో. ఇలాంటి ప్లేసెస్ లేదు, మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకే ఆశ్చర్యమైంది, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్లీ నాకు మైక్ అయితే లేదు కెమెరాకి, కాబట్టి వాయిస్ ఓవర్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే మైక్ వీళ్ళంత త్వరలో కొనుక్కుంటా. నా హెల్మెట్కి అటాచబుల్ ఉండేటట్టు మైక్ కొంచెం కొనుక్కోవాలి. అవన్నీ అదంతా చూద్దాం. అందులో నా ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే చూస్తున్నారు సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ చూస్తున్నారు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే అయితే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ అయితే మీ దగ్గరికి తీసుకురాగలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, రండి. పొయ్యేదారిలో మంచి ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ నుంచి చూడండి, ఈ ఫారెస్ట్ ప్లేస్ అయితే సూపర్ అండి. ఈ వాటర్ అసలు ఈ గోదావరి నదికి అటాచబుల్ రివర్ సూపర్గా ఉందండి. ఇది చాలా పెద్ద రివర్, ఒడిశా బార్డర్ నుంచి అట్లా బంగాళాఖాతం వరకు వెళ్తుంది అనమాట. ఇది చాలా సూపర్గా ఉందండి, నిజంగా సూపర్ అండి. అసలు ఇలాంటి ప్లేసెస్లో బోటింగ్ పెట్టి, స్పీడ్ బోటింగ్స్ ఇలాంటివి పెట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తామట్టు ఈ పర్యాటక రంగంగా బాగా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనకి మారేడుమిల్లి స్టార్ట్ అయిపోయినట్టు. కొద్ది దూరంలో మనకి అరకు రోడ్ అయితే కట్ అవుతుంది. అండ్ డైరెక్ట్గా వెళ్తే మనకు మారేడుమిల్లి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రివర్ దాటగానే మనకి అరకు రోడ్ అయితే కట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు, గోప్రోలో బ్యాటరీ తక్కువ ఉన్న అక్కడక్కడ ఇదైంది. ప్రజెంట్ ఇక్కడ కనబడుతున్నారు కదా, పక్కన ఒక విలేజ్లో ఆగితే ఈ తమ్ముళ్ళు వాళ్ళే వచ్చి అన్న మీరు ఛానల్ ఉందా మీకు ఏంటి అని అడిగి మరీ సబ్స్క్రైబర్ చేశారండి. నిజంగా చాలా గ్రేట్. ఆ తమ్ముడు పాపం కెమెరా ముందుకి సిగ్గుపడుతున్నాడే కానీ అన్న మీ ఛానల్ చెప్పన్నా, నేను ఒక 10 సబ్స్క్రైబర్స్ మీకు ఇస్తాను, మీరు గ్రోత్ అవుతున్నారు కదా అనేసి నిజంగా తనే వచ్చి నిలబడి మరీ అడిగాడు. నిజంగా ఇలాంటి సపోర్టివ్ అనేది కంపల్సరీ కావాలండి అందరికీ. చాలా మంచి తమ్ముడు అనమాట. వెళ్ళి నా ఛానల్ టైప్ చేసి తన మొబైల్ ఇస్తే అప్పటికే తన ఫ్రెండ్స్ని వాళ్ళని పిలిపించి అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాడు అనమాట. ఆ తమ్ముడు అయితే చాలా గ్రేట్. ఆ అబ్బాయి అయితే
అంతలోపు ఆ అబ్బాయికి వీడియో తీయడం కూడా నచ్చట్లేదు పాపం, అంటే ఫేస్ అయితే కవర్ చేస్తున్నాడు అనమాట. సరేలేరా ఏం అసలు వీడియో అయితే ఏం తీయట్లేదు అది ఇది అని చెప్పి జస్ట్ నా ఛానల్ అయితే తనకు చూపించాను. తను సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటాను ఆ తమ్ముళ్ళకి. నాకు నిజంగానే ఒక 10 సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చాడు. నేను చూస్తాను, వాచ్ అవర్స్ కూడా ఇస్తానని చెప్పాడు. చాలా బాగుంది, ఈ రివర్ కూడా బాగుంది కదా చూడండి. అండ్ ఓకే అండి, నేను దగ్గరలో ఒక మంచి స్పాట్ అయితే ఉంది. ఈ రివర్ ఇంకో అంటే ఇక్కడ చెప్పాడు లక్ష్మణ్ అన్న, దగ్గరలో వచ్చేసి ఒక అంటే బ్యూటిఫుల్ అనమాట. అండ్ మనం స్నానం చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. ఇలాంటి ప్లేస్ అయితే బాగుందన్న, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవుదాం, చాలా సూపర్గా ఉంటుంది, మీరే చూడండి చూసి చెప్పండి అని చెప్పాడు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఈ రివర్ ఇంతకుముందు చూపించంగా ఆ రివర్ వచ్చేసి అలా వస్తుందన్నమాట. ఆ రివర్ యొక్క అటాచబుల్ రివర్. చూద్దాం ఎలా ఉంటుంది ఏందని, రండి. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. చూసారు కదా, అక్కడ కనబడుతున్న ఆ హిల్ దాటుకుంటే మనకి మారేడుమిల్లి అయితే వస్తుంది. ఇక్కడ మారేడుమిల్లి నుంచి ఇది రివర్ ఇలా వెళ్తూ ఉందన్నమాట. బాగుంది కదా రివర్, చాలామంది స్నానం చేస్తున్నారు. ఓకేనండి, ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరేసాము. యాక్చువల్లీ ఇది అంతా మారేడుమిల్లి రూట్ అనమాట. ఇది ఈ రూట్ని దాటుకున్నానంటే మారేడుమిల్లి వస్తుంది. రోడ్ అయితే చాలా చండాలంగా ఉందండి. ఎంత చండాలంగా ఉందంటే అబ్బా, అక్కడక్కడ గొంతులు, టర్నింగ్లో గొంతులు, అసలు చాలా డేంజర్ అండి. ఈ రోడ్లో అయితే కొంచెం చాలా చూసి వెళ్ళాలి. వెహికల్స్, ఆపోజిట్ వెహికల్స్, ఎందుకంటే సింగిల్ రోడ్ కాబట్టి ఆపోజిట్ వెహికల్స్ రావడం కానీ ఆ గొంతులు ఉండడం కానీ చాలా డేంజర్గా ఉందండి. చాలా స్లోగా వెళ్ళాలి. ఘాట్ సెక్షన్లో అయితే చాలా సేఫ్టీగా ఉండండి. సేఫ్టీ మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా లాంగ్ డ్రైవ్స్ చేస్తుంటాం కాబట్టి, ఇంకా ఎన్నో లాంగ్ డ్రైవ్ చేయాలి కాబట్టి వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా రండి. ఈ రూట్లో అయితే చాలా డేంజర్ ఉంది, చాలా డేంజరే. ఎందుకంటే గొంతులు చూడండి ఎలాంటి గొంతులు ఉన్నాయంటే, కొంచెం ఇదన్నా కానీ గొంతులు దిగేసి ఈ కరువులో కూడా అసలు నిజం చెప్పాలంటే చాలా గొంతులు ఉన్నాయండి. అసలు ఈ కరువు డీప్ కరువు ఇలా తిరగడమే చాలా డీప్. అంటే ఇక్కడ నుంచి అయితే ఈ ముందరుండేది అయితే ఇంకా డీప్ అనమాట. అసలు చాలా డేంజర్ అయిన రూట్స్ అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి మట్టి, ఆ గొంతు చూసారు ఎంత పెద్ద గొంతు, చాలా పెద్ద గొంతు అండి. చాలా నాకైతే ఒకసారి చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. అసలు మారేడుమిల్లికి చేరుకుంటామా, అక్కడి నుంచి అక్కడ గుడిసాకి వెళ్ళగలమా అనేది చాలా డౌట్ఫుల్ అయింది. ప్రజెంట్ అయితే మనమైతే మారేడుమిల్లి అయితే చేరుకున్నామండి. ఇదేనండి మారేడుమిల్లి, చూశారు కదా. ఇక్కడ అంతా మొత్తము ఎంత జనాలు ఉన్నారంటే బీభత్సమైన జనాలు అండి. మీకు ముందర చూసండి కనబడుతుంది, జస్ట్ ఇది ఎంట్రీయే. అండ్ బ్యాంబో చికెన్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఎంత కావాలంటే అన్ని బ్యాంబో చికెన్ బిర్యానీస్, బ్యాంబో చికెన్ అంతా లేపచ్చు. కాకపోతే ఇక్కడ మార్కెట్ వచ్చేసి మిమ్మల్ని అట్రాక్ట్ భయంకరంగా చేస్తారు. అవి కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి, అక్కడ పోతే అట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు అనేసి చాలా కేర్ఫుల్గా మీకు అవసరమైందే కొనుక్కోండి. జస్ట్ టెంట్ లేని వాళ్ళు టెంట్ ఇక్కడైతే కొనుక్కోవచ్చు. టెంట్స్ కూడా చాలా రేట్ అండి, 500 దాని అబో ఉంది. చాలా అసలు నిజంగా చాలా రేట్స్ అండి. ఇక్కడ ఒక చిన్న షాప్ పెట్టుకొని టెంట్స్ పెట్టుకున్నా కూడా బతికిపోవచ్చేమో అనిపిస్తుంది. వేరే చోట వెళ్ళేసి యాక్చువల్ టెంట్ తీసేసుకున్నాము.
టెంట్ తీసుకొని మేమైతే గుడిసె అయితే బయలుదేరేసాం అనమాట. ఇంకా బ్యాంబో చికెన్ ఒకటి తీసుకున్నాము, బ్యాంబో చికెన్ అండ్ టెంట్. మిగతా ఏం తీసుకోవాలో కట్టలు గిట్టలు, ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి అవదన్నా తీసుకెళ్ళడం వెయిట్ ఎక్కువైపోతుంది అన్నాడు మా వాడు. సరే అని చెప్పేసి మేము అవేం తీసుకోకుండా అండ్ టెంట్ అండ్ బ్యాంబో చికెన్ అయితే తీసుకొని ఇక్కడి నుంచి అయితే మేము గుడిసెకి అయితే వెళ్ళిపోయాం. రండి, అసలు నిజంగా ఆ రోడ్స్ అయితే చాలా సూపర్గా ఉంది గుడిసె రోడ్స్. అండ్ అదేవిధంగా టోల్గేట్ అయితే మమ్మల్ని ఎంట్రీ చేయలేదు. యాక్చువల్లీ ఆ వీడియోస్ ఏం నేను తీయలేదు. అక్కడి నుంచి వేరే దొంగ రూట్ పట్టుకొని అక్కడి నుంచి మేము వెళ్ళాము. చాలా రిస్కీ చేసామండి. ఎంత రిస్కీ చేసామంటే అక్కడి నుంచి మళ్ళా ఒక పెద్ద కొండ ఎక్కి ఆ కొండ నుంచి మళ్ళీ డౌన్ అయ్యి ఆ కొండ కింద ఒక 2 గొయ్యలు అయితే తవ్వేశారు రోడ్డుకి అడ్డంగా, వెళ్ళకూడదు అనేసి, గుడిసె ఎక్కి రాంగ్ రూట్ అనేసి. అంతే, ఇంకా అక్కడ లోకల్స్ని పట్టుకొని మళ్ళీ దాన్ని లెవెల్ చేయించి కొంచెం లైట్గా అక్కడి నుంచి క్రాస్ చేసి మనం గుడిసె హిల్ స్టేషన్కి పైకి అయితే ఎక్కాము. కానీ మళ్ళీ మధ్యలో అక్కడ టోల్గేట్ ఉంటుంది, వాళ్ళైతే ఆపేసి వెళ్ళడానికి లేదండి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇక్కడే ఉండాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి అన్నారు. వాళ్ళు చెప్పిందేమో కరెక్ట్ అండి, మేమే వినలేదు, వెళ్ళిపోవాలనేసి. మిడ్ నైట్ మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఈ వీడియో చూడండి. హ్యాపీ న్యూ ఇయర్. ఏ కింద బ్యాగ్ రా, 2000 పట్టుకున్నావా? ఇదేంది 2 బ్యాగులు కదా. ఇది పరిస్థితి. మిడ్ నైట్ 12. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. చూసారు కదా, నైట్ 12 అయింది. యాక్చువల్ రోడ్స్ అయితే చాలా ఘోరం అండి. ఎంతంత పెద్ద గుంతలు ఉన్నాయని చూడండి. ఇక ముందర కనబడుతుంది ఆ చీకట్లో, ఇంత పెద్ద గుంతలు అండి. స్లిప్ అయితే బండి పడిపోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కదా, వెయిట్ మోయలేకపోతున్నాం. భయంకర ఇబ్బంది అండి. ప్రజెంట్ ఎట్నో ఒకటి చేసి అయితే గుడిసె హిల్ స్టేషన్కి వచ్చేసాం. ఇదేనండి మా టెంట్ అయితే. 2 టెంట్లు ఆపోజిట్లో ఇద్దరు, మేము ఆపోజిట్లో ఇద్దరు లక్ష్మణ్ నేను. ఇలా టెంట్స్ వేసి అయితే రిలాక్స్ అయ్యాము. చందమామ చూశారు కదా, రిలాక్స్ అయ్యి మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ బ్రోస్. చూశారు కదా ఎంతమంది ఉన్నారంటే, వీళ్ళంతా వచ్చి ఆరును కొడుతున్నారు. నిద్ర లేసాం, లేచి చూసారు 7 అయిందండి, మార్నింగ్ 7 అయింది. లేచి పైకిత్తా వెళ్ళాం, పైకి ఏదైనా వ్యూ కనబడుతుందేమో అనేసి. ఆ వ్యూ చూసాక నిజంగా ఒక మంచి మనసు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మంచి వ్యూ దొరికిందండి. బట్ సన్ రైజ్ అయ్యేది మేము చూపించలేకపోయాము. బట్ ఈ వ్యూ అయితే సూపర్ అండి. అక్కడ కనబడుతున్న టాప్లో కొంతమంది కనబడుతున్నారు, అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్తేనే ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చూడగలను. చూశారు కదా ఎలా ఉందో, సూపర్ కదా, సూపర్ అండి, సూపర్గా ఉంది. ఒక హ్యాపీనెస్ అయితే మాకు అనిపించింది. ఆ కింద క్లౌడ్ ఫార్మినేషన్ చూశారు కదా, చాలా సూపర్గా ఉంది. బట్ మంచు వల్ల కరెక్ట్గా కనపడాలి, మంచు లేకుండా అంటే ఇంకా సూపర్గా కనపడేదేమో. అందుకే ఆ వీడియో నాకు నచ్చినట్టు అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బట్ గుడిసె హిల్ స్టేషన్కి రోడ్లు అయితే దారుణం అండి, పడిపోతాం. అసలు బైక్స్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. మీరు వెళ్ళేవాళ్ళు సోలోగా వెళ్తే, అది కూడా మార్నింగ్ టైంలో వెళ్ళినారంటే హ్యాపీగా ఎక్కేవచ్చు కొంచెం జాగ్రత్తగా. బట్ నైట్ టైంలో అయితే వెళ్ళాలంటే మటు చాలా కష్టం. దయచేసి మటు మీరు బైక్ రైడింగ్లో మటు చాలా జాగ్రత్త తీసుకోండి. రోడ్స్ అయితే చాలా చండాలంగా తయారైనాయి, రోడ్సే లేదండి. ఆ కార్లు కూడా ఎలా అవుతున్నాయి జీపు నాకు తెలియదు, కానీ చాలా చూశారు కదా ఇది ఎట్టుందో. అక్కడ రాళ్ళండి, అది దిగాలి. అసలు మీకు అది పెద్దగా కెమెరా కనబడట్లేదు, కానీ అక్కడ ఎంత పెద్ద గుంతలు ఉన్నాయంటే కొంచెం స్లిప్ అయినా కానీ పడిపోతామండి. అసలు నిజంగా చాలా ఘోరం. కాకపోతే గుడిసె వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీతో కాకుండా సోలోగా వెళ్ళండి. మాకు ముందు వచ్చేసి ఫ్యామిలీ చిన్న బిడ్డలు ఎత్తుకొచ్చిన ఒక అమ్మాయి, అసలు ఆ వీడియో తీయలేకపోయాం. నిజంగా అసలు తీసి ఆ వీడియో చూసుకుంటే మీకు అసలు ఎంత పిచ్చిగా వస్తారేమో ఈ గుడిసె కనిపిస్తుంది. ఏదో వీడియోలో యూట్యూబర్స్ చెప్పేసి అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పేస్తాం, కానీ గుడిసెకి వచ్చే రూట్స్ అయితే చాలా డేంజర్ అండి. పైన క్యాంపెయినింగ్ చేయనివ్వట్లేదు, చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఎంతో రిస్కీ ఉంటుంది ఈ జర్నీ, చాలా రిస్కీ జర్నీ. కాబట్టి ఆ వీడియో నచ్చినట్టు మీకైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.